హలో నమస్తే. వెల్కమ్ టు టుడే క్రేజీ టాపిక్. గువ్వుళ్ళు తెల్లన గుపయ్య నల్లన గుదూలి ఎల్లన ఎందువలన అన్నట్టు ఆవు తెలుపు గోపాలుడు నలుపు గోధూలి ఎరుపు కోడిగుడ్డు తెలుపు. సో ప్రకృతిలో ఇది ఈ రంగు ఇది ఆ రంగు అంటూ ముందే సెట్ చేశాడు సృష్టికర్త. కానీ మానవుని సృష్టిలో రంగులు అటూ ఇటూ అవుతున్నాయి. అంటే కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అన్నట్టు అన్నమాట. సో కోడిగుడ్డు అంటే స్వచ్ఛమైన తెలుపు రంగు గుర్తుకొస్తుంది. కానీ కాలరాత్రి రంగు అయిన నల్లటి కోడిగుడ్డి గురించి మీకు తెలుసా? నల్లటి కోడి గురించి మీకు తెలుసా? దాని ధరెంతో మీకు తెలుసా? అయితే ఇదే ఇవాల్టి క్రేజీ టాపిక్, నల్లటి బంగారు కోడి. ఆదివారం చికెన్ బిర్యానీ, ప్రతిరోజు కోడిగుడ్డు, ప్రత్యేకమైన రోజుల్లో ఆమ్లెట్ విత్ చికెన్ గ్రేవీ. ఇలా ఉంటుంది మాంసాహార భోజన ప్రియుల మెను. కారణం చికెన్ ధర అతి సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండటం. అయితే ఈ మధ్య కాలంలో హైబ్రిడ్ గా సృష్టించబడ్డ నల్ల కోడి 2000 రూపాయలు, దాని నల్లగుడ్డు ధర 50 రూపాయలు. అంటే దాని ధర గరిష్టమే. దానిని భుజిస్తే ఆరోగ్యము భద్రమే అంటున్నారు పెంపకదారులు. కారణం బ్రాయిలర్ కోడి కన్నా 10 రెట్లు పోషకాలు ఉన్న కోడి ఇది. ఇక దీని నల్లగుడ్డులో తెల్ల గుడ్డు కన్నా ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయట. నెలకు ఒక్కసారి నల్ల కోడిని తింటే చాలు, శరీరానికి కావలసిన అన్ని పోషకాలు విటమిన్స్ సమృద్ధిగా లభిస్తాయట. నల్ల కోడిగుడ్డు వారానికి ఒకసారి తింటే ఎముకలు బలిష్టంగా ఉంటాయని అంటున్నారు. అందుకే కని విని ఎరుగని ధరలను పలుకుతున్నాయి ఈ నల్ల కొళ్ళు. అందుకే వీటికి అంత డిమాండ్. ధర ఎంతైనా సరే నల్ల కోడినే భుజిస్తాం అంటారు కొందరు. దీని మాంసం కూడా నల్లగా ఉంటుంది. మన భారతదేశంలో అందుబాటులో ఉన్న రకరకాల జాతులన్నిటిలో ఈ కడకనాథ్ కోడికే అధిక డిమాండ్. ఉత్తరాదిన తమ ఇంటికి ఎవరన్నా అతిథులు వస్తున్నారు అంటే ప్రత్యేకంగా నల్ల కోడిని తెప్పించి రాజభోజనంలాగా తయారు చేసి పెడతారట. మామూలు కోళ్లతో పోలిస్తే ధర ఎక్కువ, గుడ్డు పెట్టే రోజులు ఎక్కువే. తక్కువ గుడ్లను కూడా పెడతాయి, ఎక్కువ ఆహారం తీసుకుంటాయి. వీటి మెయింటెనెన్స్ ఖర్చు ఎక్కువగానే ఉంటుంది. ధర కూడా మరీ ఎక్కువే. అయినా డిమాండ్ తగ్గలేదు. కాబట్టే నల్లటి కోడి అని తీసిపడేకండి, జుగుప్సగా ఫీల్ అవ్వండి, వీలైతే తినండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అత్యంత అరుదైన నల్లకోడి మహాశక్తివంతమైనది, అంతరించిపోతున్న జాతి. అందుకే ఇంతటి విలువైన ఆరోగ్యాన్నిచ్చే ఈ నల్లకోడిని దేశ మాంస పరిశోధన సంస్థ వారు దేశ విదేశాలలో వివిధ విభాగాల క్రీడలలో ఆడే క్రీడాకారులకు విలువైన పోషకాలు ఇచ్చే ఈ నల్ల కోడి గుడ్డును వారి ఫుడ్ మెనూలో అందివ్వమని ఆర్డర్స్. చూసారా? అబ్బా, నల్ల కోడి అని చీదరించుకోకండి, మన కోళ్లను ఆదరించినట్టే ఈ నల్ల బంగారాన్ని పెంచుకోండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. సో మరి ఇదండి ఇవాల్టి క్రేజీ టాపిక్. మరొక టాపిక్ తో మళ్ళీ కలుద్దాం.